గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈనాటి వీడియోలో 2 సెంటెన్సెస్ని మనం యాడ్వర్బియల్ క్లాజెస్ ఉపయోగించి ఎలా కంబైన్ చేయాలో నేర్చుకుందాం. ఇక్కడ 2 సెంటెన్సెస్ ఇవ్వబడతాయి. ఆ 2 సెంటెన్సెస్ని మనం బికాస్ ఉపయోగించి ఎలా కంబైన్ చేయాలో మొదటగా తెలుసుకుందాం. దెర్ వాజ్ నోబడీ ఇన్ ది విలేజ్ టు క్యారీ ది ఆథర్స్ లగేజ్. ఎవ్రీబడి వాజ్ ఎంగేజ్డ్ ఇన్ సమ్ ఇంపార్టెంట్ వర్క్. ఆ 2 సెంటెన్సెస్ని బికాస్ ఉపయోగించి ఎలా కంబైన్ చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ మనకి వీటిని యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ రీజన్ అంటాం. ఎందుకంటే ఇక్కడ ఇవి రీజన్ని తెలియజేస్తాయి, ఒక రిజల్ట్కి రీజన్ని తెలియజేస్తాయి. వీటిని ఎలా కంబైన్ చేయాలి, హౌ టు కంబైన్ దీస్ 2 సెంటెన్సెస్ అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ది రీజన్ అండ్ రిజల్ట్ ఇన్ దీస్ 2 సెంటెన్సెస్. రీజన్ రిజల్ట్ రెండు ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం కంబైన్ చేయడం చాలా ఈజీ. ఆ కంబైన్ చేయడానికి దేంతో కంబైన్ చేయాలి, బికాస్తో కంబైన్ చేయమని ఆల్రెడీ మనం ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఉన్నాం. కాబట్టి రీజన్ని రిజల్ట్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఫస్ట్ రిజల్ట్ రాయాలి, తర్వాత బికాస్ రాయాలి, తర్వాత రీజన్ రాయాలి. ఇప్పుడు మనకి 2 సెంటెన్సెస్ ఇచ్చున్నారు కదా, ఈ 2 సెంటెన్సెస్లో రీజన్ ఏది రిజల్ట్ ఏదో ముందుగా మనం ఐడెంటిఫై చేద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఏంటి, దెర్ వాజ్ నోబడీ ఇన్ ది విలేజ్ టు క్యారీ ది ఆథర్స్ లగేజ్. సెకండ్ సెంటెన్స్ ఏంటి, ఎవ్రీబడి వాజ్ ఎంగేజ్డ్ ఇన్ సమ్ ఇంపార్టెంట్ వర్క్. ఈ 2 సెంటెన్సెస్లో దెర్ వాజ్ నోబడీ ఇన్ ది విలేజ్ టు క్యారీ ది ఆథర్స్ లగేజ్ అనేది రిజల్ట్ అవుతుంది. ఎందుకు ఆ రిజల్ట్ వచ్చింది అని వై అని క్వశ్చన్ వేసుకుంటే ఎవ్రీబడి వాజ్ ఎంగేజ్డ్ ఇన్ సమ్ ఇంపార్టెంట్ వర్క్ అనే రీజన్ అనే కారణం మనకు దొరుకుతుంది. కాబట్టి మనం తర్వాత ఎలా యాడ్ చేయాలి అంటే ఫస్ట్ రిజల్ట్ రాస్తాం, తర్వాత బికాస్ రాస్తాం, తర్వాత రీజన్ని రాయడం జరుగుతుంది. ఇప్పుడు ఆన్సర్ ఎందుకు చూద్దాం. దెర్ వాజ్ నోబడీ ఇన్ ది విలేజ్ టు క్యారీ ది ఆథర్స్ లగేజ్ బికాస్ ఎవ్రీబడి వాజ్ ఎంగేజ్డ్ ఇన్ సమ్ ఇంపార్టెంట్ వర్క్. ఈ ఎగ్జాంపుల్ చూసిన తర్వాత మీకు స్క్రీన్ మీద 5 సెట్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఇచ్చారు. ఒక్కో సెట్లో 2 సెంటెన్సెస్ ఉంటాయి. ఆ 2 సెంటెన్సెస్ని బికాస్ ఉపయోగించి ఎలా యాడ్ చేయాలో ఒక 2 మినిట్స్ ఆలోచించండి. రీజన్ ఏంటో రిజల్ట్ ఏంటో కనుక్కోండి. ఆ సెట్స్ ఆఫ్ సెంటెన్సెస్లో రీజన్ ఏదో రిజల్ట్ ఏదో కనుక్కున్న తర్వాత ఎలా యాడ్ చేయాలో మీకు ఆల్రెడీ చెప్పున్నాం. కాబట్టి ఈ ఎక్సర్సైజ్లో ఉన్న ఈ 5ంటిని మీరు వీడియో పాస్ చేసి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. వీటికి ఆన్సర్స్ వీడియో లాస్ట్లో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం బికాస్ ఉపయోగించి 2 సెంటెన్సెస్ని కంబైన్ చేయడం తెలుసుకున్నాం. ఇప్పుడు అదేవిధంగా యాజ్ ఉపయోగించి ఇచ్చిన 2 సెంటెన్సెస్ని ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం. యాజ్ ఉపయోగించి కంబైన్ చేసిన అది కూడా యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ రీజనే అవుతుంది. వీటిలో కూడా మనం రీజన్ ఏంటో రిజల్ట్ ఏంటో మనం తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకున్న తర్వాత ఎలా యాడ్ చేయాలి, ఫస్ట్ యాజ్ రాస్తాం, తర్వాత రీజన్ రాస్తాం, తర్వాత కామా ఉంచుతాం, తర్వాత మనం రిజల్ట్ని రాయాల్సి ఉంటుంది. ఈ కాంబినేషన్ ఆఫ్ సెంటెన్సెస్లో ఇంపార్టెంట్ వన్ రిజల్ట్ని రీజన్ని కనుక్కోవడమే. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ది రోడ్స్ వర్ నాట్ గుడ్, హీ ప్రిఫర్డ్ లెస్ లగేజ్. ఇవి మనకి లెసన్లో ఇచ్చున్నారు. ఈ 2 సెంటెన్సెస్ని మనం యాజ్ ఉపయోగించి కంబైన్ చేయాలి. మనం ఇంతకుముందు చెప్పుకున్న విధంగా ఈ 2 సెంటెన్సెస్లో రీజన్ ఏంటో రిజల్ట్ ఏంటో ముందు ఐడెంటిఫై చేయాలి. హీ ప్రిఫర్డ్ లెస్ లగేజ్ అనేది రిజల్ట్. వై అనే క్వశ్చన్ వేసుకుంటే ది రోడ్స్ వర్ నాట్ గుడ్ అనే ఆన్సర్ వస్తుంది. కాబట్టి అది రీజన్. ఇప్పుడు రీజన్ రిజల్ట్ తెలుసుకున్న తర్వాత ఎలా యాడ్ చేయాలి, ఫస్ట్ యాజ్ రాయాలి, తర్వాత రీజన్ రాయాలి, దెన్ పుట్ కామా, దెన్ రైట్ ది రిజల్ట్. అప్పుడు ఆన్సర్ ఏ విధంగా ఉంటుంది, యాజ్ ది రోడ్స్ వర్ నాట్ గుడ్ హీ ప్రిఫర్డ్ లెస్ లగేజ్ అనే ఆన్సర్ మనకి వస్తుంది. ఇప్పుడు ఒక 5 సెంటెన్సెస్ ఉండే ఒక ఎక్సర్సైజ్ ఇస్తాను. స్క్రీన్ మీద డిస్ప్లే ఉంది.
వాటిని మనం యాజ్ ఉపయోగించి ఎలా కంబైన్ చేయాలో మనం తెలుసుకుందాం. ఇక్కడికి వీడియోని పాజ్ చేయండి. పాజ్ చేసిన తర్వాత ఆ 5 సెంటెన్సెస్లో రీజన్ ఏంటో, రిజల్ట్ ఏంటో ఐడెంటిఫై చేసి ఇంతకుముందు చెప్పిన విధంగా మీరు ఈ 2 సెంటెన్సెస్ని కంబైన్ చేసే ప్రయత్నం చేయండి. ఆన్సర్స్ వీడియో చివరిలో ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే మూడవది సిన్స్. సిన్స్ని ఉపయోగించి కూడా మనం 2 సెంటెన్సెస్ని కంబైన్ చేయొచ్చు. ఎలా కంబైన్ చేయొచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ది రోడ్స్ వర్ నాట్ గుడ్, హీ ప్రిఫర్డ్ లెస్ లగేజ్. అదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. వీటిలో రీజన్ వచ్చి రోడ్స్ వర్ నాట్ గుడ్. రోడ్స్ వర్ నాట్ గుడ్ కావడం వల్లే హీ ప్రిఫర్డ్ లెస్ లగేజ్. హీ ప్రిఫర్డ్ లెస్ లగేజ్ అనేది ఇక్కడ రిజల్ట్ అవుతుంది. ఇక్కడ మనం సిన్స్ని ఉపయోగించి ఈ 2 సెంటెన్సెస్ని కంబైన్ చేయాలి. దీన్ని కూడా మనం యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ రీజన్ అనే అంటాం. ఎలా కంబైన్ చేయాలో కింద ఇచ్చున్నాం. ఫస్ట్ సిన్స్ రాయాలి, సిన్స్ తర్వాత రీజన్ రాయాలి, కామా పెట్టాలి, తర్వాత రిజల్ట్ రాయాలి. ఇప్పుడు రీజన్ ఏంటో రిజల్ట్ ఏందో మనకు తెలుసు కాబట్టి ఎలా కంబైన్ చేస్తాం? సిన్స్ ది రోడ్స్ వర్ నాట్ గుడ్, హీ ప్రిఫర్డ్ లెస్ లగేజ్ అని మనం రాస్తాం. ఇప్పుడు సిన్స్తో ఎలా రాయాలో తెలుసుకున్న తర్వాత ఒక ఎక్సర్సైజ్ చేద్దాం. దాంట్లో కూడా ఒక 5 సెట్ ఆఫ్ సెంటెన్సెస్ ఇచ్చున్నాం. వాటిలో మీరు రీజన్ ఏదో, రిజల్ట్ ఏదో ఐడెంటిఫై చేసి మీరు సిన్స్ ఉపయోగించి కంబైన్ చేసే ప్రయత్నం చేయండి. మనం వీడియో లాస్ట్లో వాటికి కూడా ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి వెరిఫై చేసుకోండి. హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.